హలో క్రియేటర్స్, మీకు ముందు వ్యూస్ అనేది బాగొచ్చి ఇప్పుడు వ్యూస్ అనేది రావట్లేదా? సో సడెన్‌గా వ్యూస్ అనేది డౌన్ అయిపోయిందా? అయితే యూట్యూబ్ అనేది కొత్త అప్డేట్ అని తీసుకొచ్చిందనమాట. ఈ సెట్టింగ్ గాని మీరు ఆన్ చేసుకొని మీరు గాని వీడియో అనేది అప్‌లోడ్ చేశారనుకోండి, డెఫినిట్‌గా మీకు మంచి వ్యూస్ అనేది వస్తుంది. వ్యూస్ రావడానికి మెయిన్ థింగ్ ఈ అప్డేట్ అన్నమాట. సో ఈ అప్డేట్ అనేది యూట్యూబ్ దీనికోసమే తీసుకొచ్చింది. సో ఈ అప్డేట్ ఏంటి? మనం ఎట్లా ఆ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవాలి మన వీడియోలో ఏంటనేది ఈ వీడియోలో నేను క్లియర్‌గా మీకు స్క్రీన్ రికార్డింగ్ అనేది ఇక్కడ ఆన్ చేసి చూపిస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అన్నమాట. యూట్యూబ్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్ళే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి యూట్యూబ్ అప్డేట్స్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్, మీ ఛానల్ గ్రోత్ రేట్స్ అనేది తగ్గిపోతే మాత్రం డెఫినిట్‌గా మన ఛానల్ మీకు యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ ఏందంటే, ఈ అప్డేట్ ఏంటంటే, ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ ఒకటి చూపిస్తాను చూడండి, క్విజ్. సో ఈ క్విజ్ వల్ల ఏందంటే యూట్యూబ్ ఈ అప్డేట్ అనేది ఎందుకు తీసుకొచ్చింది? ఇక నుంచి మనం ఏదైనా వీడియో అనేది అప్లోడ్ చేసామనుకోండి, కింద కమెంట్ సెక్షన్ ఉంటుంది కదా! సో అక్కడ మనం ఏదైనా సరే క్వెషన్ అడగొచ్చనమాట సబ్‌స్క్రైబర్‌కి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏ వీడియో కావాలి? సో మీకు సబ్‌స్క్రైబర్స్ కావాలా? లేదా వ్యూస్ రావట్లేదా? సో వ్యూస్ వచ్చే వీడియోస్ తీసుకురావాలనుకుని ఇట్లా అడగొచ్చనమాట. వాళ్ళు ఏ వీడియో అనేది ఓటేసారనుకోండి, ఆ వీడియో మీరు చేస్తే డెఫినెట్‌గా మీకు మంచి వ్యూస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ వీడియో రికార్డింగ్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్రోమ్ బ్రౌజర్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ స్టూడియో అనేది డెస్క్‌టాప్ మోడ్‌లో ఇట్లా ఆన్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా ఓపెన్ చేసుకుంటున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత మీ అందరికీ తెలిసిందే మనకి ఈ విధంగా డిస్‌ప్లే అవుతుందనమాట. మన ఛానల్ డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరేం చేస్తారంటే ఏ వీడియో అయితే మీరు పబ్లిష్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఒక వీడియో అనేది సెలెక్ట్ చేస్తాను. అదే వీడియో మీరు కూడా సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఒక వీడియోని సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా ఈ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి క్విజెస్ అని ఉంది. చూస్తున్నారు కదా! కిందన డౌన్‌లోని ఫస్ట్ ఆప్షన్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుందనమాట. అది ఎట్లా కనిపిస్తుంది మన వీడియోలోనే అన్నది ఇక్కడ క్లియర్‌గా డిస్‌ప్లే అవుతుంది. ఒకసారి చూడండి రిఫ్రెష్ అయ్యి అదే ఓపెన్ అవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా సరే పర్టిక్యులర్ ప్లేస్‌లో నేను ఏది అడగాలి అన్నది ఇక్కడ అడగొచ్చనమాట. ఇక్కడ మూవ్ అనేది ఇట్లా ఇస్తున్నా చూడండి. లేదా స్టార్టింగ్‌లోనైనా సరే ఇట్లా పెట్టుకొని, లేదా ఇక్కడ నేను ఇట్లా పెట్టుకుంటున్నా. ఇట్లా ఈ లైన్ అనేది ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి యాడ్ క్విజ్ అని ఉంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదో ఒక క్వెషన్ అనే అడగాలి. సో, ఆ క్వెషన్ ఏదైనా సరే మీరు అడగొచ్చనమాట మన ఆడియన్స్‌కనేది. సో, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూడండి. నేనేదో ఒకటి ఇక్కడ అడుగుతాను. సో, ఇక్కడ క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత మనకి కీబోర్డ్ వస్తుంది కదా! మీకు నెక్స్ట్ ఇక్కడ ఒక మిస్టేక్ అనేది జరుగుతుంది. ఏందంటే మీరు గాని స్పేస్ నొక్కారనుకోండి, అది ఎట్లా అంటే ఆటోమేటిక్‌గా ఒకేసారి కలుపుకునేలాగా ఇట్లా అటాచ్ అయిపోతుందన్న ప్రతి వర్డ్ అనేది. సో, ముందు మీరు మొత్తం వర్డ్ అనేది టైప్ చేసిన తర్వాత అందులోకెళ్ళేసి స్పేస్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏ వీడియో కావాలన్నది నేను ఇట్లా ఇక్కడ టైప్ చేస్తున్నా. సో, చూడండి. ఇట్లా ఎరేజ్ చేసి ఓకే. స్పేస్ ఇచ్చా. సో, ఏ అని ఇట్లా కొట్టా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆటోమేటిక్ కలిసిపోయేలాగా లైన్ అనేది వచ్చిందనమాట. చూస్తున్నారు కదా! నేనిక్కడ టైప్ చేస్తున్నాను. సో, దాని తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చి ఇప్పుడు దాన్ని కరెక్ట్‌గా ఇక్కడ చూడండి నేనైతే ఇట్లా స్పేస్ ఇచ్చుకుంటాననమాట ఈ విధంగా. ఇట్లా స్పేస్ ఇచ్చా. సో, దాని తర్వాత ఏ వీడియో అనేది ఇట్లా కొట్టా. దాని తర్వాత స్పేస్ ఇచ్చి కావాలి అనుకోని ఇట్లా పెట్టా. బట్ ఆటోమేటిక్‌గా అక్కడ చూడండి కలిసిపోయిందనమాట. దాన్ని మళ్ళీ స్పేస్ ఇచ్చి ఇట్లా. దాని తర్వాత ఇక్కడ చూడండి ఆన్సర్ అనేది మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే వ్యూస్ అనేసి ఇట్లా పెడుతున్నా. వ్యూస్ సెకండ్ దాంట్లోని సబ్‌స్క్రైబర్స్ ఇట్లా. సో, ఇట్లా పెట్టా. దాని తర్వాత ఇక్కడ చూడండి ఇట్లా జూమ్ అనేది డౌన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా డౌన్ చేస్తే, డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ మీరేదైనా సరే థర్డ్ ఆప్షన్ ఏదైనా సరే ఆన్సర్‌గా మీరు పెట్టుకుంటానన్నా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఏం పెట్టుకోవట్లేదు. రెండే పెట్టుకున్నా. ఇక్కడ చూడండి సేవ్ అని దానిపై క్లిక్ చేసా. సేవ్ అనే దీనిపై క్లిక్ చేశాను. ఇట్లా సేవ్ అనేది చేసేయండి. సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుందనమాట. ఈ విధంగా చూడండి. ఇక్కడ గ్రీన్ కలర్‌లో టిక్ మార్క్ వచ్చేస్తుందనమాట. ఇక్కడ చూడండి రెడ్ టిక్ అనేది వచ్చేస్తుంది. సో, ఇట్లా. మీరు నెక్స్ట్ ఇట్లా క్లిక్ చేసి ఎళ్తారు కదా! అప్‌లోడ్ చేసినప్పుడు అక్కడ మీకు గ్రీన్ కలర్‌లో క్లియర్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీకు మార్కెట్‌టి నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి 1 అనేది యాడ్ అయిపోయింది. ఇంతకుముందు ఏం లేదు. జస్ట్ క్విజెస్ అని ఉండేది.
ఇప్పుడు క్విజ్ 1 అని 1 క్విజ్ అని ఉంది. చూస్తుండ్రు కదా! కనుక ఈ విధంగా ఈ అప్‌డేట్ అయితే తీసుకొచ్చిందన్నమాట యూట్యూబ్ ఆల్‌గారిథం అనేది. ఎందుకు ఇట్లా తీసుకొచ్చిందంటే చాలా మందికి వ్యూస్ రావట్లేదనేసి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. క్రియేటర్స్ వస్తున్నారు కనుక మనం క్రియేటర్స్ కనుక ఎంత ఎక్కువ మంది క్రియేటర్స్ వస్తే యూట్యూబ్ అంత మంచిదనుకోని యూట్యూబ్ కొత్త కొత్త అప్‌డేట్‌లు తీసుకొనే వస్తుంది. సో, అటువంటి అప్‌డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు అప్‌లోడ్ చేయకముందే మన ఛానెల్‌లో తెలుగులోనైతే నేనే అప్‌లోడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా అప్‌లోడ్ చేయొచ్చు. బట్ నేనైతే ముందుగానే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్‌డేట్ అనేది మీ ముందుకు తీసుకొస్తారని ఆశిస్తున్నా. సో, ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ అప్‌డేట్ ఎలాగనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డెఫినిట్‌గా మీ కామెంట్ అనేది పిక్ చేసి దానికోసం ఒక డెడికేటెడ్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ఐ హోప్ గైస్ ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.